ప్రేయర్స్ స్టార్ట్ చేయొచ్చు ಮತ್ತೆ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజలశలాకయా చక్షుర్వున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललितां श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। थैंक यू प्रभु जी। हरे कृष्ण। హరే కృష్ణ మతే. 29, 30, 31 3 చదవచ్చు మతే. ఓకే. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 23 టైటిల్ పృథు మహారాజు భగవద్ధామ గమనం నుండి 29, 30, 31 శ్లోకాలు చదువుకుంటున్నాం. 29వ శ్లోకం. మైత్రేయ ఉవాచ స్తువతీషు అమరస్త్రీషు పతిలోకం గతావధూః యం వా ఆత్మవిదాం ధుర్యో వైన్యః ప్రాప అచ్యుతాశ్రయః. మైత్రేయుముని పలికెను, విదురా, స్వర్గవాసుల పత్నులు తమలో తాము ఆ రీతి చర్చించుకొనుచుండగా మహారాణియగు అర్చి ఆత్మవేత్తలలో శ్రేష్ఠుడగు పృథువు పొందిన లోకమును చేరెను. భర్తతో పాటు మరణించిన స్త్రీ అనగా భర్త చితిమంటలలో ప్రవేశించిన స్త్రీ భర్త పొందడి లోకమునే పొందగలదని వేదవాంగ్మయము తెలుపుచున్నది. పితృలోకమనున్నది ఒకటి ఉన్నట్లుగా ఈ భౌతిక జగమున పతిలోకము కూడా ఒకటి ఉన్నది. కాని ఈ శ్లోకమునందలి పతిలోకమనడి పదము భౌతిక జగత్తులోని ఏ లోకమును సూచించటలేదు. ఏలయన ఆత్మదర్శులలో సర్వశ్రేష్ఠుడగు పృథువు నిక్కముగా భగవద్ధామమునికే చేరి ఒకానొక వైకుంఠ లోకమును ప్రవేశించినాడు. మహారాణియగు అర్చి కూడా పతిలోకమునే ప్రవేశించినది. కాని ఆ లోకము భౌతిక జగత్తునకు సంబంధించినది కాదు. భర్త పొందిన లోకమునే ఆమె కూడా పొందినది. ఈ భౌతిక జగత్తునందు కూడా భార్య భర్తతో పాటుగా మరణించినచో తదుపరి జన్మమున అతనితోనే కూడి ఉండగలదు. అదే విధముగా పృథు మహారాజు దంపతులు తిరిగి వైకుంఠలోకమున కలుసుకునిరి. వైకుంఠలోకమునను భార్యాభర్తలు ఉందురు, కాని వారు సంతానమును కనుట లేదా మైథున భోగమున పాల్గొనుట అనడి ప్రశ్నయే ఉండదు. వైకుంఠలోకమున భార్యాభర్తలు ఇరువురును అసాధారణముగు సౌకర్యమును కలిగి ఉండి ఒకరి ఎడ ఒకరు ఆకర్షితులై ఉన్నను మైథున సుఖమును అనుభవింపరు. వారిరువురు కృష్ణ భక్తి భావనలోనే సదా లగ్నమై ఉండి భగవన్ మహిమలను కీర్తించుచుందురు కనుక మైథున సుఖమును ఇష్టపడుకుందురు. భార్యాభర్తలిరువురు ఈ భౌతిక జగమునను తమ గృహమును వైకుంఠంతో సమానమగు స్థానముగా మార్చుకొనగలరని భక్తి వినోద ఠాకూరులు కూడా పలికిరి. ఇంటిలో వారు భగవన్మూర్తిని ప్రతిష్ఠించుకొని శాస్త్ర నిర్దేశానుసారము శ్రీ విగ్రహారాధనను చేయుచు కృష్ణ భక్తి రసభావితులై ఈ ప్రపంచమునను వైకుంఠవాసము చేయగలరు. ఈ రీతిగా వారు ఏనాడును మైథున సుఖవాంఛను పొందరు. భక్తి యోగమున పురోగతికి అది ఒక పరీక్ష వంటిది.
భక్తి యోగమున పురోగమించిన వాడు ఏనాడును మైథున సుఖమునకు ఆకర్షితుడు కాడు. మైథున భోగం నుండి విడువడి శ్రీకృష్ణుని భక్తియుత సేవ అనురక్తుడైనంతనే అతడు వాస్తవముగా వైకుంఠ వాసానుభూతిని బడియును. నిజమునకు భౌతిక జగత్తు అనున్నదే లేదు. కానీ జీవుడు భగవత్ సేవను మరిచి తన ఇంద్రియ సేవలో నియుక్తుడైనప్పుడు భౌతిక జగమున నివసించుచున్నట్లుగా చెప్పబడింది. 30వ శ్లోకం. ఇత్తం భూత అనుభావః అసౌ క్రతుః సా భగవత్తమః కీర్తితం తస్య చరితం ఉద్దామ చరితస్య తే. మైత్రేయుడు పలికెను, భాగవతోత్తముడు పృథు మహారాజు మహాశక్తిశాలి. అతని చరితము ఉదారమైనది, దివ్యమైనది, ఘనమైనది. దానిని సాధ్యమైనంతగా నేను వివరించితిని. భాష్యం. ఈ శ్లోకమున భగవత్తమః అను పదము మిగుల ప్రధానమైనది. ఏలైనా భగవత్ అను పదము ప్రత్యేకంగా దేవదేవునికే అన్వయించును, మరియు భగవాన్ అను పదము కూడా దాని నుండియే వచ్చినట్టిది. అయినను కొన్ని మార్లు భగవానుడు అనే పదము బ్రహ్మదేవుడు, శివుడు, నారదుని వంటి మహానుభావులకు ఉపయోగించుటను మనము చూచుచుందుము. ఇది పృథువు విషయమును కూడా సరిపోవునట్టిది. అతడు ఇచ్చట ప్రభువులలో శ్రేష్ఠునిగా వర్ణింపబడెను. మనుషుడు అసాధారణ అద్వితీయ లక్షణములను ప్రదర్శించువాడు గాని మరణానంతరము మహోన్నత లక్షణములను సాధించువాడు గాని విద్య అవిద్యలకు భేదమును ఎరిగినవాడు గాని అయినప్పుడే ఆ విధముగా సంబోధింపబడును. అనగా భగవాన్ అను పదము సామాన్యులకు ఉపయోగించరాదు. 30వ శ్లోకం. యా ఇదం సుమహత్ పుణ్యం శ్రద్ధయా అవహితః పఠేత్ శ్రావయేత్ శృణుయాత్ వా అపి సా పృథోః పదవీం ఇయాత్. పృథు మహారాజు మహాద్గుణములను శ్రద్ధతోను నిశ్చయముతోను వర్ణించువాడు, అనగా వానిని పఠించువాడు లేదా శ్రవణము చేయువాడు లేదా శ్రవణమునకై ఇతరులకు తోడ్పడువాడు ఆ రాజు పొందిన లోకమునే నిక్కముగా పొందగలడు, అనగా అట్టివాడు కూడా వైకుంఠమునే చేరగలడు. భక్తియుత సేవా నిర్వహణమున శ్రవణం కీర్తనం విష్ణువు అను పద్ధతి నొక్కి చెప్పబడింది. అనగా విష్ణువును గూర్చిన శ్రవణ కీర్తనములతో భక్తి యోగము ఆరంభమగును. విష్ణువును గూర్చి పలుకుట అనగా విష్ణువుకు సంబంధించిన విషయమును గూర్చి కూడా పలుకుటగును. విష్ణు ఆరాధనమే అత్యున్నతముగు ఆరాధనమని శివపురాణమున శివుడు తెలియజేశాను. అయినను విష్ణు ఆరాధనము కన్నను వైష్ణువుని ఆరాధనము లేదా విష్ణువుకు సంబంధించిన దేని ఆరాధనమైనను మరింత శ్రేష్టమైనది. వైష్ణవుని గూర్చిన శ్రవణ కీర్తనములు విష్ణువును గూర్చిన శ్రవణ కీర్తనములతో సమానమరడి సత్యము ఈ శ్లోకమున వివరింపబడింది. పృథు మహారాజును గూర్చి శ్రద్ధతో శ్రవణము చేసిన వాడు కూడా అతడు పొందిన లోకముని పొందగలడని మైత్రేయుడు తెలియజేశాను. విష్ణువు వైష్ణవుల నడుమ ద్వైత భావము లేదు. ఇదే అద్వయ జ్ఞానము అనబడును. అనగా వైష్ణవుడు విష్ణువుతో సమానముగా ఘనుడై ఉన్నాడు. కనుకనే శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు గురువాష్టకంలో ఇట్లు రచించిరి. సాక్షాద్ధరిత్వేన సమస్త శాస్త్రై రుక్తస్తథా భావ్యత ఏవ సద్భిః కింతు ప్రభోర్య ప్రియ ఏవ తస్య వందే గురోః శ్రీచరణారవిందం. గురుదేవుడు భగవానుని అంతరంగిక సేవకుడు కనుక ఆయనను భగవానుని వల్లనే గౌరవించగలను. ఈ విషయము సమస్త శాస్త్రములలో తెలియజేయబడింది మరియు ప్రామాణికుల అందరి చేతను అనుసరించబడింది. కనుక శ్రీహరి యొక్క ప్రామాణిక ప్రతినిధి అయిన నా గురుదేవుని పాద పద్మములకు వందనములను అర్పింతును. పరమ వైష్ణవుడే గురుదేవుడు కాగలడు. ఆయన దేవదేవునికి అభిన్నుడు. కొన్ని మార్లు చైతన్య మహాప్రభువు గోపికల నామమును ఉచ్చరించినవారు. అది గమనించిన కొందరు విద్యార్థులు దానికి బదులు కృష్ణనామమును ఉచ్చరించమని ఆయనకు ఉపదేశించ యత్నించిరి. అది వినిన మహాప్రభువు ఆ విద్యార్థులపై మండిపడుట జరిగింది. ఈ వివాదము ఎంత తారాస్థాయికి చేరిననగా అటు పిమ్మట ఆయన సన్యాసమును తీసుకున్నట్టుకు నిశ్చయించుకునిరి. గృహస్థ ఆశ్రమములో ఉన్నప్పుడు ఆయన ఎవ్వరును గంభీర భావంతో పరిగణింపకుండుట దానికి కారణం. శ్రీ చైతన్య మహాప్రభువు గోపికల నామమును ఉచ్చరించిరి. కనుక గోపికలు లేదా భగవద్భక్తుల అర్చనము భగవంతుణ్ణి నేరుగా పూజించుటతో సమానమై ఉన్నది. తన సేవ కన్నను తన భక్తుల సేవయే శ్రేష్టమని స్వయంగా భగవానుడే తెలిపి ఉన్నాడు. భక్తులలో సహజీయ వర్గము వారు భక్తుల కార్యములను వదిలి కేవలం శ్రీకృష్ణుని అంతరంగిక లీలలయందే అభిరుచిని కనబరుతారు. అటువంటి భక్తులు ఉన్నత స్థితిలో ఉన్నట్టి వారు కారు.
భక్తుణ్ణి భగవానుణ్ణి ఒకే స్థాయిలో గాంచిన వాడే పురోగతి చెందగలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. యా, థ్యాంక్ యూ సో మచ్ మతి. సో ఈ సెక్షన్లో మనము అర్చి పృథు మహారాజు ఒక వైఫ్ ఎలా తను కూడా వైకుంఠలోకి వెళ్ళింది అని వింటున్నాం ఈ శ్లోకంలో. సో ప్రీవియస్ శ్లోకంలో మన పృథు మహారాజు వెళ్ళిపోయాడని విన్నాం ఆల్రెడీ. సో ఇవాళ శ్లోకంలో స్టోరీ లైన్ వైజ్గా అర్చి ఆ, వాళ్ళ హస్బెండ్ చిత వెలుగుతుంటే కదా అంత్యక్రియలు చేసేటప్పుడు దాంట్లో తను కూడా వెళ్ళి తను కూడా ఫైనల్గా వైకుంఠలోకంకి వెళ్ళిపోయింది అనమాట. అది చెప్తున్నారు ఒకటి. ఇంకో పాయింట్ ఏమో ఫలశ్రుతి ఇక్కడ ఈ సెక్షన్లో స్టార్ట్ అయింది అనమాట. ఫలశ్రుతి అంటే ఇది ఈ పృథు మహారాజు గురించి చదివినందువల్ల, విన్నందువల్ల, ఎవరికైనా చెప్పినందువల్ల ఈ బెనిఫిట్ ఏంటి అని చెప్తున్నాను అనమాట. ఈ ఫలశ్రుతి. ఫలశ్రుతి ఏంటంటే అది రెండు రెండు బ్రాడ్ థీమ్స్ అనమాట. అర్చి గురించి ఆ, చెప్తున్నారు. అర్చి ఎలాగ వైకుంఠలోకి వెలిగింది వాళ్ళ హస్బెండ్ సేవ చేస్తూ, అదొక థీమ్. అది దాంట్లో నుంచి మనం నేర్చుకోవడానికి ఏంటి, గృహస్థలాగా మనం ఏం చేయొచ్చు అనేది. ఇంకో థీమ్ ఏమో ఆ, దే భక్తుల్ని, ఆ, శుద్ధ భక్తుల గురించి ఆ, మనం శ్రవణం కీర్తన చేస్తే అది ఆ, భగవంతుడు శ్రవణం కీర్తన చేసినట్టే. దానివల్ల బెనిఫిట్ ఏంటి అని చెప్తున్నారు ఇక్కడ బేసికలీ. దానివల్ల కూడా మనం వెళ్ళొచ్చు, వైకుంఠ లోకంకి, స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళొచ్చు అని చెప్తున్నాను అనమాట. సో డీటెయిల్స్ చూద్దాము. 29వ శ్లోకంలో మైత్రి ఈ ఓవరాల్ కాన్వర్సేషను ఈ థర్డ్ క్యాంటోలో, ఫోర్త్ క్యాంటోలో, ఈ రెండు స్కందాల్లో మైత్రేముని విదురుడికి చెప్తున్నారు కదా ఈ సంవాదం అంతా. సో ఇప్పుడు బ్యాక్ అక్కడికి వచ్చారన్నమాట. విదురుడికి చెప్తున్నారు ఏంటంటే ఆ, దేవతలు ఒక భార్యలు వాళ్ళు ఆ, మాట్లాడుకుంటున్నారంట. మాట్లా క్వీన్ అర్చి, ఇంతకుముందు శ్లోకాలు చదివి ఉంటారు మీరు. ఏంటంటే క్వీన్ అర్చి ఒక గొప్ప క్వాలిటీస్ అన్ని చెప్తున్నారు ప్రీవియస్ శ్లోకాల్లో. సో అప్పుడు ఇక్కడ ఆ, వాళ్ళు అట్లా మాట్లాడుకునే టైంలో అర్చి, రాణి అర్చి కూడా వెళ్ళిపోయినారు వైకుంఠలోకంలో. ప్రభుపాద వారు ఫస్ట్ పాయింట్ భాషలో ఏం చేస్తున్నారంటే పతిలోకం అనే వర్డ్ ఉంది ఆ, ఈ శ్లోకాల్లో. సో ఆ ఆ పతిలోకం అంటే ఏంటి అని ఎలాబరేట్ చేస్తున్నారు ప్రభుపాదులు. సో బేసికల్ పతిలోకం అంటే ఎక్కడైతే వాళ్ళ హస్బెండ్ వెళ్ళారో అని. సో ప్రభుపాదుల వారి భాషల్లో పితృలోకం ఎట్లా మెటీరియల్ వరల్డ్లో ఉందో, మెటీరియల్ వరల్డ్లో, స్పిరిచువల్ వరల్డ్ కాదు, పితృలోకం ఎట్లా మెటీరియల్ వరల్డ్లో ఉంది, భౌతిక ప్రపంచంలో ఉందో, అట్లాగే పతిలోకం కూడా ఉంది. కానీ వీళ్ళిద్దరూ ఆ, భౌతిక ప్రపంచంలో లేరు. ఎందుకంటే పృథు మహారాజు ప్యూర్ డివోషన్ సర్వీస్ చేశారు. సో ఆల్రెడీ మనకు తెలుసు శక్తి అవశ్య అవతారం కూడా. సో అందుకని తను ఆధ్యాత్మిక ప్రపంచంకి వైకుంఠ లోకంకి వెళ్ళారని ప్రభుపాద కన్ఫర్మ్ చేస్తున్నారు. సో పృథు మహారాజు వైకుంఠ లోకంకి వెళ్ళారు. అదే కాకుండా వాళ్ళ భార్య ఆ, ఆ, భార్య కూడా, అర్చి కూడా వైకుంఠ లోకంకి వెళ్ళింది అని చెప్తున్నాను అనమాట. సో ఇంకొక పాయింట్ ప్రపోజల్ ఏం చెప్తున్నానంటే జనరల్గా భార్యాభర్తలకి ఒకరి మీద ఒకరికి అటాచ్మెంట్ బాగుందనుకో, ఎఫెక్షన్ అటాచ్మెంట్ బాగుందనుకో, అప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడికి వెళ్తారన్నమాట అట్లా. సో యాక్చువల్గా ఇంకా నెక్స్ట్ పాస్ టైం వస్తుంది మనకి, ప్రాచీన బరి పాస్ టైం వస్తుంది దీని తర్వాత. అందులో మనం వింటాం అనమాట ఏంటంటే ఉమ్, ఒక స్టోరీ వింటాము అందులో. ఆ, ఒక వైఫ్ మీద అటాచ్మెంట్ తోటి తను కూడా లేడీ అవుతారనమాట నెక్స్ట్ లైఫ్లో. అది కూడా కమింగ్ అప్. బట్ ఇక్కడ ఈ పాస్టర్లో మనకి వినేది ఏంటంటే మామూలుగా వాళ్ళు భక్తులు కాకపోతే ఒకరి మీద ఒకరికి అటాచ్మెంట్ ఉంటే ఇద్దరు ఒక దగ్గరికి వెళ్తారు అని చెప్తున్నాను అనమాట, ఒక పాయింట్. కానీ ఇక్కడ వీళ్ళు ఇద్దరు భక్తులు కాబట్టి, ఇద్దరు భగవంతుడి భక్తి చేశారు చేసుకున్నారు కాబట్టి ఇద్దరు వైకుంఠ లోకంకి వెళ్ళారు ఇక్కడ అని చెప్తున్నా అనమాట. సో అది మెయిన్ ప్రిన్సిపల్ ప్రభుపాద వారు ఎంఫసైజ్ చేస్తున్నారు అనమాట. సో వైకుంఠ లోకంకి వెళ్ళాలంటే సో నౌ యా, ఇంకా స్పిరిచువల్ వరల్డ్ గురించి ఒక విశేషమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ప్రభుపాద వారు. ఏంటంటే వైకుంఠ లోకంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో
ఆ అమ్మాయిలు అబ్బాయిలు చాలా అందంగా ఉంటారు. కానీ వాళ్ళకి వాళ్ళకి ఆనందించేది ఈ ఎంజాయ్మెంట్ కావాలి. వాళ్ళు సెక్స్ నుంచి ఎంజాయ్మెంట్ కాదు వాళ్ళకి. వాళ్ళకి భగవంతుడి గురించి శ్రవణం చేయడము, భగవంతుడికి కీర్తనం చేయడము, దాంతో లీనమైపోతారు వాళ్ళు. అది వాళ్ళకి యాక్చువల్ హైయెస్ట్ ఎంజాయ్మెంట్ ఇస్తుంది అనమాట. అందుకని ఈ సెక్స్ ఎంజాయ్మెంట్ వాళ్ళకి నథింగ్ అనమాట వాళ్ళకి. అది అవసరం లేదనమాట వాళ్ళకి. సో అది ఆ పాయింట్ ప్రభుత్వ వారు ఎంఫసైజ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఆ శ్రవణం కీర్తనం భగవంతుడి యొక్క గుణగానంలో నిమగ్నమై ఉన్నారు, అబ్జర్వ్డ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ హ్యాపీనెస్ వస్తుంది, వాళ్ళకి స్పిరిచువల్ టేస్ట్ వచ్చింది, హైయర్ టేస్ట్ వచ్చింది. అందుకని ఈ ఇంద్రియ తృప్తి మీద టేస్ట్ పోయిందని వాళ్ళకి. అలాంటిది ఏం లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనమాట. ఇది ప్రభుపాద్ వారు క్లాసెస్ చెప్పేటప్పుడు కామన్గా చిన్నపిల్లల ఎగ్జాంపుల్ చెప్తారనమాట. చిన్నపిల్లలకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము చిన్న కారుతో ఆడుకుని ఉంటాం, బొమ్మ కారుతో ఆడుకుని ఉంటాం. ఇప్పుడు పెద్ద కార్ డ్రైవ్ చేస్తున్నాం. ఈ పెద్ద కార్ డ్రైవ్ చేసి నన్ను చిన్న బొమ్మ కారు ఆడుకోమంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఆఫ్ కోర్స్ కొంతమంది అనొచ్చు, ఇప్పుడు రిమోట్ కంట్రోల్ కార్స్ ఉంటాయి కదా, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటుంటారు వాళ్ళతో, రేర్గా. బట్ జనరల్గా రియల్ కార్ మీద డ్రైవ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈవెన్ మా పిల్లలు పెద్ద అయ్యేటప్పుడు కూడా గో కార్ట్స్ అని ఉంటాయి కదా, గో కార్ట్స్ దగ్గరికి వెళ్ళి డ్రైవ్ చేద్దామంటారు ఇన్స్టెడ్ ఆఫ్ బొమ్మలతో ఆడుకునే కంటే. సో అట్లా ఫైనల్గా లైసెన్స్ ఏజ్ వచ్చేసరికి రియల్ కార్ డ్రైవ్ ఎప్పుడు చేద్దామని ట్రై చేస్తుంటారు అనమాట అట్లా. సో అట్లా వాళ్ళకేంటి, మెటీరియల్గా భౌతిక ఎగ్జాంపుల్లో వాళ్ళకు హైయర్ టేస్ట్ వచ్చింది. హైయర్ టేస్ట్ వచ్చింది కాబట్టి ఇంకా లోవర్ టేస్ట్ పోయింది అనమాట. బొమ్మ కారుతో ఆడుకునే టేస్ట్ పోయింది అనమాట. అట్లాగే ఎప్పుడైతే మనకి హయ్యర్ స్పిరిచువల్ టేస్ట్ వస్తుందో భగవంతుడి సేవలో, అప్పుడు మనకి ఈ లోవర్ టేస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్తున్నాడు ప్రభుపాల్ వారు. దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ప్రభుపాల్ వారు మనకి. సో ఇప్పుడు అక్కడెక్కడో స్పిరిచువల్ వరల్డ్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు నాకేంటి మరి, నేను ఎట్లా అప్లై చేయాలి ఈ ప్రిన్సిపల్ అని నెక్స్ట్ పారాగ్రాఫ్లో ప్రభుపాల్ వారు భాషల్లో చెప్తున్నారు. మనం ఎట్లా అప్లై చేసుకోవాలంటే, భార్యాభర్తలు కలిసి ఇంట్లో ఆ, ఇంట్లో భక్తి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇంట్లో భక్తి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ బేసిస్ ఏంటంటే ఒక ఆల్టర్ పెట్టుకోవడం. అంటే భగవంతుని ఇంట్లో ఎస్టాబ్లిష్ చేయడం, సెంట్రల్ ప్లేస్లో ఐడియల్గా ఎస్టాబ్లిష్ చేసుకొని తర్వాత మనం అన్నీ ఆ భగవంతుడి కోసం, భగవంతుడి తృప్తి కోసం, భగవంతుడి ప్లెజర్ కోసం చేయడం అనమాట. అది ఎస్సెన్స్ ఆఫ్ మన గృహస్థాశ్రమంలో వన్ ఆఫ్ ద మెయిన్ ఎస్సెన్స్. అది ఎట్లా అవుతుంది అని ప్రభుపాల్ వారు ఎలాబరేట్ చేస్తున్నారు. ప్రభుపాల్ వారు ఈ భాషల్లో ఫోకస్ ఏంటంటే డీటీ వర్షిప్ మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే భగవంతుడు అగ్ర అర్చ విగ్రహం మీద ఆరాధనించడం ఫోకస్ చేస్తున్నారు. సో అది ఎట్లా మనకి గృహస్థాశ్రమంకి ఆ అర్చ విగ్రహంకి డీటీ వర్షిప్కి లింక్ ఏంటి అంటే, మనం వేరే క్లాసెస్ కూడా విన్నాము ఇది ఆల్రెడీ, కానీ బ్రీఫ్గా సమ్మరైజ్ చేస్తాను. బేసికలీ మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే దాకా మనం ఒక రెగ్యులేటెడ్ స్కెడ్యూల్ పెట్టుకున్నాం అనుకో. డీటీస్ని ఈ టైంకి లేపాలి, డీటీకి ఈ టైమ్స్కి బోగా ఆఫర్ చేయాలి, డీటీకి ఈ టైమ్స్కి పడుకోబెట్టాలని పెట్టుకున్నాం అనుకో. అప్పుడు ఏమవుతుందంటే మన లైఫ్ కూడా రెగ్యులేట్ అవుతుంది ఆ డీటీస్ కోసం. ఓ, నేను మార్నింగ్ 4:30కో 5 o'clock భగవంతుడు లేపి మంగళారతికి వెళ్ళాలి అంటే నేను 4 o'clock లేవాలి. లేచి నేను స్నానం చేసి రెడీ అవ్వాలి, ఎందుకంటే నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. అందుకని లేస్తున్నాను, భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కోసం స్నానం చేస్తున్నాను. సో అవన్నీ భక్తి అయిపోయింది అనమాట అట్లా. సో వచ్చి మనం భగవంతుడికి పూజ చేస్తాం. అట్లాగే మనం నేను భగవంతుడికి 8 గంటలకల్లా నేను ఉమ్, భోగా పెట్టాలి. సో అందుకని కుక్ చేయాలి, అందుకని కుక్ చేస్తాం. ఆ కుకింగ్ కూడా భక్తి కింద అయిపోతుంది అన్నమాట, ఎందుకంటే భగవంతుడికి ఆఫర్ చేయాలి. అట్లాగే అట్లా ఆ, భగవంతుడికి కొంచెం కీర్తన పాడాలి అని డ్యూరింగ్ ద డే చేయొచ్చు. తర్వాత ఫైనల్గా ఈవినింగ్లో మళ్ళీ భగవంతుడిని పడుకోబెట్టడం అట్లా. సో ఇట్లా భగవంతుడు సెంటర్లో ఇంట్లో ఉంచుకొని మన గృహస్థాశ్రమం నడిపించుకుంటే అప్పుడు మనం బయటికి వెళ్ళి ఆఫీస్ పనులు చేసటము, డబ్బులు సంపాదించడము అన్నీ కూడా భక్తి అయిపోతుంది అనమాట. సో బేసికలీ భగవంతుడికి రెగ్యులర్గా సేవ చేస్తున్నాము. ఉమ్, మనం చెప్తారు కదా, పత్రం పుష్పం ఫలం తోయం, అట్లా ఏదో ఒకటి ఆఫర్ చేస్తాం భగవంతుడికి ఎవ్రీడే. అట్లాగే మనం కుక్ చేసుకునేది భగవంతుడు ఆఫర్ చేసి తింటాం అనమాట. దానివల్ల మనం సంపాదించిందంతా
ప్యూరిఫై అవుతుంది అనమాట. ఎందుకంటే మనం భగవంతుడి భక్తి కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో అది ప్రిన్సిపల్ అనమాట ప్రభుపాద వారు చెప్తున్నారు. అట్లా స్క్రిప్చర్‌లో చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం చేస్తామండి మనం. నాకిట్లా అనిపిస్తుంది కాబట్టి నేను అట్లా పూజ చేస్తానని కాదు. మనం గురువుగారు, సాధు, శాస్త్ర ఎలా చెప్తున్నాయో అలా పూజ చేస్తాం మనం. అప్పుడు మనకి రిజల్ట్ వస్తుందన్నమాట. అప్పుడు మనకు కూడా ఈ హైయర్ టేస్ట్ వస్తుంది కాబట్టి ఈ సెక్స్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోతుందన్నమాట. సో జనరల్‌గా గృహస్థ లైఫ్‌లో సెక్స్ లైఫ్ ఇంపార్టెంటే. కానీ దేనికి ఇంపార్టెంటు? కృష్ణ కాన్షియస్ చిల్డ్రన్ పెంచడం కోసం ఇంపార్టెంట్ అనమాట. కృష్ణ కాన్షియస్ చిల్డ్రన్‌ని తీసుకొచ్చామనుకో, మనం భక్తుల్ని తీసుకొచ్చామనుకో, అప్పుడు మనం ప్రీచింగ్ చేసినట్టే. ఎందుకంటే పిల్లలు పిల్లలు భక్తులైతే ప్రీచింగ్ కూడా హెల్ప్ అవుతుందనమాట అట్లా. సో, సెక్స్ లైఫ్ ఓన్లీ పిల్లల కోసం చేస్తామన్నమాట భక్తులమనమాట అట్లా. సో, అది ప్రిన్సిపల్ చెప్తున్నారు ప్రభుపాద వారు ఇక్కడ. ఇంకొక లాస్ట్ భాషణలో ఫైనల్ ఎండింగ్ పాయింట్ ఏంటంటే ప్రభుపాద వారు, సో, నేనప్పుడు వైకుంఠలోకం ఎళ్ళేదాకా ఆగనవసరం లేదు. ఇక్కడ గూడా వైకుంఠ అట్మాస్ఫియర్ ఉన్నట్టు. ఎందుకంటే నేను భగవంతుడి సేవ కోసమే జర్నీ చేస్తున్నాను. ఇంకా సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ తృప్తి, డిజైర్ పోయినాయి. సో, ఆ స్టేట్‌కొస్తే మనం ఇక్కడ గూడా వైకుంఠ అట్మాస్ఫియర్ ఉన్నట్టే అని చెప్తున్నారన్నమాట మనకి. ప్రిన్సిపల్ చెప్తున్నారు ప్రభుపాద వారు. అది కూడా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట. ఏంటంటే మనం భగవంతుడి కోసం చేయటము నేర్చుకోవాలన్నమాట. భగవంతుడి కోసం ఆహ్, మన విజన్ చేంజ్ అవ్వాలన్నమాట. భగవంతుడికి ప్లీజ్ చేయడం కోసం చేస్తున్నాను నేను ఇది అని చేంజ్ చేస్తే అప్పుడు అది భక్తి అవుతుందన్నమాట మనకి. సో, మనకి ఇప్పుడేమో నాకు ఇట్లా అయితే ఎంజాయ్ చేస్తాను. నాకు వాళ్ళు నాతో ఇట్లా మాట్లాడితే నాకు హ్యాపీగా ఉంటది. వాళ్ళు ఇట్లా మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు. ఆ స్టేట్‌లో ఉంటామన్నమాట మనం. ఆ స్టేట్‌లో నుంచి మనం భగవంతుడి మంచి కోసం, భగవంతుడి భక్తి కోసం, భగవంతుడి సేవ కోసం వాళ్ళతో ఎలా మాట్లాడాలి? వాళ్ళని గౌరవించినా, అగౌరవపరిచినా అది భగవంతుడి భక్తిలో ఇంప్రూవ్ అవ్వడానికి ఎలా హెల్ప్ అవుతుంది? నేను వాళ్ళకి ఎలా సేవ చేయొచ్చు అని ఆలోచిస్తామనమాట. అప్పుడు మనం కొట్లాటలు కూడా ఉండవు గృహస్థాశ్రమంలో. గృహస్థాశ్రమం మెయిన్ అది ప్రిన్సిపల్ అనమాట. ఏంటంటే ఇద్దరు కలిసి భక్తిలో గోల్ ఆఫ్ లైఫ్‌ని గుర్తు చేసుకొని గ్రో అవ్వటం అనమాట. అది మన గృహస్థాశ్రమం మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. దానికోసం ఆ డీటీ వర్షిప్ కూడా హెల్ప్ చేస్తుంది. అట్లాగే మన చాంటింగ్, శ్రవణం, కీర్తనం, శాస్త్ర చదవడం టుగెదరు అవన్నీ హెల్ప్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే జనరల్‌గా శాస్త్రాలు చదివేటప్పుడు ఒక 2, 3 లెవెల్స్‌లో డిస్క్రైబ్ చేయొచ్చు. ఒకటేంటంటే ఆ కాంటెక్స్ట్‌లో స్టోరీ లైన్ ఏమవుతుంది? అది విన్నాం ఆల్రెడీ. ఏంటి స్టోరీ లైన్ ఏం విన్నాము? అర్చి హస్బెండ్‌తో మంచిగా సేవ చేసింది. భక్తిలో ఎంగేజ్ చేసింది. కాబట్టి హస్బెండ్‌తో పాటు తను కూడా వైకుంఠ లోకంకెళ్ళింది. భక్తి చేసినందువల్ల అర్చి వైకుంఠ లోకంకెళ్ళింది. అది ఒక లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అన్నమాట మనకి శాస్త్రం చదివినందువల్ల. ఇంకో లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఏంటంటే అట్లాగే మనం గూడా గృహస్థాశ్రమంలో హస్బెండ్, వైఫు అటాచ్‌మెంట్ లేకుండా, ఇంద్రియ తృప్తి మీద ఫోకస్ లేకుండా, భక్తి మీద ఫోకస్ చేసామనుకో, సో, మనం గూడా స్పిరిచ్యువల్ వరల్డ్‌కి వెళ్ళొచ్చు. భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారింక. సో, నౌ అది సెకండ్ లెవెల్ అండర్‌స్టాండింగ్. అంటే ఫస్ట్ లెవెల్ ఏమో స్టోరీ లైన్‌లో ఏమవుతుంది స్క్రిప్చర్‌లో. సెకండ్ లెవెల్ ఏమో యూనివర్సల్ ప్రిన్సిపల్ ఏంటి? యూనివర్సల్ ప్రిన్సిపల్ ఏంటి? ఎవరైతే భక్తిలో ఎంగేజ్ చేస్తారో గృహస్థ ఆశ్రమంలో ఉన్నా కూడా వాళ్ళు కూడా స్పిరిచువల్ వరల్డ్‌కి వెళ్ళొచ్చు. ఓన్లీ ఆర్డినరీ అటాచ్‌మెంట్ ఉంటే వాళ్ళు మళ్ళీ కొత్త బర్త్ తీసుకుంటారు. మళ్ళీ ఫ్యామిలీ లైఫ్‌లో ఉంటారు. కానీ భక్తిలో ఎంగేజ్ చేస్తే గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా వెళ్ళొచ్చు. అది యూనివర్సల్ ప్రిన్సిపల్. ఫస్ట్ ఏమో స్టోరీ లైను. సెకండ్ ఏమో యూనివర్సల్ ప్రిన్సిపల్ నేర్చుకున్నాము. ఇంకా థర్డ్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్ ఇస్ నా లైఫ్‌లో నేను ఏం చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు? నాకు రెలెవెంట్ ఏముంది ఈ పాయింట్‌లో? ఈ భాషల్లో అని నేర్చుకోవచ్చనమాట. ఆ థర్డ్ లెవెల్ అండర్‌స్టాండింగ్ ఏంటంటే, నేను ఇంట్లో ఆహ్, భగవంతుడిని రెగ్యులర్ టైమ్‌లో సేవ చేయడం స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ చేస్తుంటే కంటిన్యూ చేయాలి రెగ్యులర్‌గా. మోర్ రెగ్యులర్‌గా చేయాలి. అది ఒక ప్రిన్సిపల్ తీసుకోవచ్చు. అట్లాగే ఆహ్, నేను భగవంతుడి కోసమే చేయడం నేర్చుకోవాలి. స్నానం చేయడం కానీ, ఆహ్, రెడీ అవ్వటం కానీ, కుకింగ్ చేయడం కానీ, ఇవన్నీ భగవంతుడి కోసం చేయడం నేర్చుకోవాలి. అప్పుడు నేను కూడా ఫ్యామిలీ లైఫ్‌లో ఉండి కూడా భగవంతుడి దగ్గరికెళ్ళొచ్చు మేమందరము అని అది థర్డ్ లెవెల్ ప్రిన్సిపల్ అండి. మనకెట్లా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనం శాస్త్రం చదివేటప్పుడు
ఈ ఈ అట్లీస్ట్ ఈ 3 డైరెక్షన్స్‌లో ఆలోచించొచ్చనమాట. సో, అప్పుడు మనం భక్తిలో గ్రో అవుతాం అనమాట. ఒక్క వర్స్ చదివినా గూడా, ఒక్క బుక్ చదివినా గూడా మనం చాలా గ్రో అవుతాం అనమాట. ఎందుకంటే, ఆ బుక్‌లు చదివిందివన్నీ నాకు తెలుసు, నాకు తెలుసు, తెలుసు అని గాదు. మనం అప్లై చేస్తున్నాం మన లైఫ్‌లో. అందుకని మనం భక్తిలో గ్రో అవుతాం అనమాట. సో, అది 29వ శ్లోకం. 30వ శ్లోకంలో ఇప్పుడు మైత్రేయ ముని విదురుడికి ఇంకా మాట్లాడుతున్నారు గదా! ఏం చెప్తున్నారంటే, మహారాజ్ పృథు చాలా పవర్‌ఫుల్. తర్వాత ఆయన క్యారెక్టర్, గుణం చాలా మంచిదని చెప్తున్నారన్నమాట. క్యారెక్టర్ ఇక్కడ చరితం అని చెప్తున్నారు ఇక్కడ సాంస్క్రిట్ వర్డ్. క్యారెక్టరు కృపతో ఉండేవారు, దయతో ఉండేవాళ్ళు, చాలా మంచిగా చూసుకునేవాళ్ళు. సో, ఆ క్యారెక్టర్ మంచిదని చెప్తున్నారు. మీకు గుర్తుంటే కపుల్ ఆఫ్ చాప్టర్స్ బ్యాక్ భగవంతుడు పృథ్వీ మహారాజుకి ప్రత్యక్షం అవుతారు కదా! పృథ్వీ మహారాజు వందో యజ్ఞ చేయలేకపోతారు. ఎందుకంటే ఇంద్రుడు హార్స్ దొంగిలిస్తున్నాడు, దొంగిలిస్తున్నాడు అనేసి. అప్పుడు వందో యజ్ఞం కంప్లీట్ కాదు. పృథ్వీ మహారాజుకి అది ఇష్టం వందో యజ్ఞం కంప్లీట్ కంప్లీట్ చేయడం. కానీ వందో యజ్ఞం కంప్లీట్ కాకపోయినా కూడా భగవంతుడు తన ముందు అపియర్ అవుతారు. విష్ణు తన ముందుకు వస్తారు. ముందుకొచ్చి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఐ థింక్ ఇస్ లెట్ మీ సీ ఇది 23rd చాప్టర్ కదా! అది 20th చాప్టర్ అనుకుంటా. నాకు గుర్తు లేవట్లేదు. 20th చాప్టర్, 15th చాప్టర్. ఒక చాప్టర్‌లో భగవంతుడు వస్తారు. వచ్చి అప్పుడు ఏం చెప్తారంటే ఆహ్, ఇది బేసికల్లీ న్ నీ క్యారెక్టర్‌ని చూసి నాకు చాలా నచ్చింది. నేను ఆఫ్‌కోర్స్ నేను పారాఫ్రైజ్ చేస్తున్నాను. నీ క్యారెక్టర్, నీ క్వాలిటీస్ నాకు చాలా నచ్చినాయి. అందుకనే నీకేం కావాలో కోరుకో అని అడుగుతానన్నమాట. ఆయన నువ్వు 99 యజ్ఞాలు చేసావు కాబట్టి నాకు నచ్చావు అని చెప్పట్లేదు భగవంతుడు. నీ క్యారెక్టర్ క్వాలిటీస్ నాకు నచ్చాయి. అందుకనే నేనొచ్చాను. నువ్వు అందుకనే నువ్వు ఏం కావాలంటే అది కోరుకో అని అడుగుతానన్నమాట. సో, ఇది కూడా అది మనకి పృథ్వీ మహారాజ్ ఒక గుణాలు నేర్పిస్తుంది. అట్లాగే భగవంతుడికి యూనివర్సల్ ప్రిన్సిపల్ ఏంటి? భగవంతుడికి భక్తిలో ఒక గుణాలు ఉంటే చాలా సంతోషం కలిగిస్తున్నాయి. సంతృప్తి కలిగిస్తున్నాడు భగవంతుడికి, కృష్ణ భగవానుడికి. అందుకని మనం గూడా మంచి క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. అప్పుడు భక్తిలో గ్రో అవుతున్నామంటే మనకు మంచి క్వాలిటీస్ గూడా డెవలప్ అవ్వాలి. లేదంటే మన భక్తిలో గ్రోత్ లిమిటెడ్ అనమాట. అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనం ప్రయత్నం చేస్తుండాలి. దేనికోసం మంచి క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి? ఓహ్! వాళ్ళు నన్ను మంచి అబ్బాయి, వీళ్ళు మంచి అమ్మాయి అంటారని కాదు. భగవంతుడికి ఇష్టం కాబట్టి. కృష్ణ భగవానుడికి ఇష్టం కాబట్టి. ఇక్కడ పృథ్వీ మహారాజ్ ముందు వచ్చినప్పుడు కూడా భగవంతుడు చెప్పారు కదా! నీ క్వాలిటీస్ నాకు నచ్చాయి. అందుకనే నేను వచ్చాననేసి. అందుకని నీకేం కావాలంటే అది కొనుక్కో అని చెప్తారనమాట. సో, అట్లా అది మనకి ఇన్స్పిరేషన్ అనమాట. మంచి క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడానికి ఈ శ్లోకం కూడా. ఈ శ్లోకం భాష్యంలో ప్రభుపాద్ వారు భగవత్తమః అనే పదం గురించి ఫోకస్ చేస్తున్నారు. బేసికల్లీ పాయింట్ ఏంటంటే ఎవరైతే భగవంతుడికి విల్ తోటి ఎలా ఉన్నారో, భగవంతుడికి ఏం కావాలో అది చేస్తున్నారో, వాళ్ళు భగవంతుడికి ప్రతినిధిగా మంచిగా పనిచేస్తున్నారో, వాళ్ళకి వాళ్ళని కూడా భగవాన్ అని వ్యవహరించొచ్చు. అందుకనే ఈ శ్లోకంలో భగవతః అన్నారు. ఈ పృథు మహారాజుని కూడా భగవతః అని అన్నారు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. సో, సో బేసికలీ భగవంతుడిని ఆహ్, ప్రాపర్‌గా ప్రతినిధిగా ఉంటే భగవంతుడు ఆహ్, ఏదైతే భగవంతుడికి ఇష్టమో అదే చేస్తుంటే, అప్పుడు భగవంతుడికి ఏదైతే ఇష్టం అంటే ఏంటి? మనం సాధన మంచిగా చేసుకోవటము, తర్వాత వేరే వాళ్ళకి గూడా హెల్ప్ చేయడం. భక్ భక్తిలోకి రావడానికి. సో, అది భగవంతుడికి ప్లీజింగ్ ఉంటుంది. సో, దానివల్ల అందుకనే వాళ్ళని కూడా కొన్నిసార్లు భగవాన్ అంటారు అని చెప్తున్నారు ప్రభుపాద భాషల్లో. సో, మెయిన్ ప్రిన్సిపల్ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఈ శ్లోకంలో మనం గూడా భక్తిలో ఒక గుణాలు కల్టివేట్ చేసుకోవాలి. భక్తిలో గుణాలంటే చాలా ఉంటాయి. 26 గుణాలు చైతన్య చరితామృతంలో 26 గుణాలు డిస్క్రైబ్ చేశారు. అందులో మన మెయిన్ ఫోకస్ ఫస్ట్ 4 మనకి చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో మూడో శ్లోకంలో చెప్తారు కదా! త్రినాదపి సునిచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరిహి. వాటితో స్టార్ట్ అవుతాయి. ఏంటి? త్రినాదపి సునిచేన అంటే గ్రాస్ లాగా హంబుల్‌గా ఉండాలి. వినయంతో ఉండాలి ఒకటి. తర్వాత తరోరపి సహిష్ణున ఈ వృక్షాల్లాగా, చెట్లులాగా టాలరెన్స్‌తో ఉండాలి. అంటే సహన శక్తి ఉండాలి మనకి. తర్వాత వేరే వాళ్ళకి అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. గౌరవం ఇవ్వాలి మనం. మనం వాళ్ళ నుంచి రెస్పెక్ట్ ఆశించకూడదు.
సో ఇవి ఇంపార్టెంట్ గుణాలు మనం కల్టివేట్ చేసుకుంటామంట భక్తి చేస్తూ. ఇది సో కొన్నిసార్లు కొంతమంది డివోటీస్‌కి కన్‌ఫ్యూజన్ వస్తుంది. ఓకే. గుణాలు డెవలప్ చేసుకోమంటున్నారు, చాంటింగ్ చేసుకోమంటున్నారు. ఏది చేసుకోవాలి? అది చేసుకోవాలా? ఇది చేసుకోవాలా? ఇది ఫస్ట్ ప్రయారిటీ, ఇది సెకండ్ ప్రయారిటీ అని కూడా డౌట్‌లొస్తాయన్నమాట. అది వెరీ సింపుల్. చాంటింగ్ చేసుకోవాలి. చాంటింగ్ చేసుకోవడము, నామం చాంటింగ్ చేయడము, భగవంతుడి గురించి చెప్పడము, లేకపోతే వినడము అదంతా భక్తి ప్రాక్టీసే. కానీ ఆ భక్తి ప్రాక్టీస్ తోటి మనం మంచిగా గ్రో అవ్వాలంటే క్వాలిటీస్ హెల్ప్ చేస్తాయన్నమాట మనకి. ఫాస్ట్‌గా గ్రో అవ్వాలంటే. ఇది కామన్ ఎగ్జాంపుల్ ఏమిస్తారంటే, నేలలో ఆహ్, నేల క్వాలిటీ బాగుందనుకో, కొన్ని నేలల్లో కొన్ని ఈజీగా పండుతాయి. కొన్ని నేలల్లో ఇంకోటి ఈజీగా పండుతాయి. అది దేని మీద డిపెండ్ అయి ఉంటది? అది సాయిల్ క్వాలిటీ అంటారు. సాయిల్ క్వాలిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటది? ఇంతకుముందు ఏం పండించారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతమందికి పొలాలు కూడా ఉండుండొచ్చు. ఇంతకుముందు ఏం పండించారు దాన్ని బట్టి ఇప్పుడు ఏదేస్తే అది మంచిగా పండుతుందని తెలుస్తుంది అనమాట వాళ్ళకి, రైతులకి. అందుకని వాళ్ళు ఒక నైస్గా సీక్వెన్స్ చేస్తారు. ఫస్ట్ ఇది పండిస్తారు, నెక్స్ట్ ఇది పండిస్తారు, తర్వాత ఇది పండిస్తారు, తర్వాత ఇది పండిస్తారు అట్లా. సో ఒకటేమో ఏం పండిస్తున్నామని. సో ఇంకోటేమో ఆ సాయిల్ ఫర్టైలా కాదా. కొన్నిసార్లు ఓ ఇది చాలా మంచి భూమి, ఇది చాలా మంచి పండుతాయి ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్. మొన్న దాని పేరేం పేరు, మన భక్తి ఈకో ఫార్మ్ కట్టారు కదా, చేశారు, కొన్నారు కదా మన బాల్టిమర్ టెంపుల్ వాళ్ళు. వాళ్ళు కూడా చెప్తున్నారు అక్కడ చాలా ల్యాండ్ చాలా ఫర్టైల్ అంట ఇప్పుడు. సో అది ఎందుకు ల్యాండ్ ఫర్టైల్ ఉంటే అక్కడ ఏదైనా పండించాలంటే ఈజీగా ఉంటుంది అనమాట. సో ఆబ్వియస్లీ ఏదైనా పండాలంటే ల్యాండ్ క్వాలిటీ మంచిగా ఉండాలి, సాయిల్ క్వాలిటీ మంచిగా ఉండాలి సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సూర్యరశ్మి రావాలి, అట్లాగే వాటర్ కూడా రావాలి. అప్పుడు అక్కడ ఏమైనా పండడానికి మంచిగా వస్తాయన్నమాట. సిమిలర్లీ మనం కూడా మన మంచి గుణాలు ఉన్నాయనుకో మన హార్ట్‌లో, అది కూడా మంచి సాయిల్ లాగా పనిచేస్తాయన్నమాట. అప్పుడు గురువు గారి గాని, సాధువు దగ్గర అసోసియేషన్ తీసుకుంటే వాళ్ళు భక్తి సీడ్ ఇస్తారు మనకి. ఆ భక్తి సీడ్ వల్ల మన భక్తి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ భక్తి గ్రో అవ్వాలి, కంటిన్యూ గ్రో అవ్వాలంటే మనం శ్రవణం, కీర్తనం వినడము, చాంట్ చేయడము, భగవంతుడు అర్చ విగ్రహం ఆరాధన చేయడం వల్ల మనం భక్తి గ్రో అవుతూ ఉంటుందన్నమాట. అట్లాగే గ్రో అయ్యేటప్పుడు జనరల్‌గా మనకు గార్డెనింగ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంటది. ఏదన్నా మొక్కలు పెంచాలంటే పక్కన వీడ్స్ అన్నీ వస్తాయి ఫస్ట్. వీడ్స్ చాలా పెద్దగా వచ్చేస్తాయి వీటికంటే. సో, అవి అబ్జర్వ్ చేస్తూ వీడ్స్ తీసేస్తుండాలన్నమాట. సో, అట్లాగే మనం నేను వింటున్నాను, చాంట్ చేస్తున్నాను, అన్నీ అంతా బానే ఉంటది అనుకోకూడదనమాట. అబ్జర్వ్ చేస్తుండాలి. నాకు ఏం అనర్థాలు వస్తున్నాయి? ఓహ్! నాకు రికగ్నిషన్ కావాలని ఉందా? నేను ఫేమస్ అవ్వాలనిపిస్తుందా నాకు? నాకు పవర్ ఎక్కువ కావాలనిపిస్తుందా? నాకు ఈ పొజిషన్ కావాలనిపిస్తుందా? అవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. నాకు కోపం ఎక్కువొస్తుందా భక్తి చేస్తుంటే? సో, అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ అవన్నీ వీడ్స్ ఇలా తీసినట్టు అనర్థాలు నివారించుకుంటూ ఉండాలన్నమాట. అదే అనర్థాలు ఎట్లా నివారించుకుంటాము? భగవంతుడిని ప్రే చేస్తాము. మన శాయశక్తులా మనం ప్రయత్నిస్తాము. మనం గైడెన్స్ తీసుకొని వర్క్ చేస్తామన్నమాట ఆ అనర్థాస్ మీద. అప్పుడు పాజిటివ్ టేస్ట్‌తో పాటు ఈ అఫెన్సెసు, అనర్థాలు కూడా పోతాయి కాబట్టి, మనం ఏదైతే చాంటింగ్ చేస్తున్నామో అది చాలా మంచి ఎఫెక్ట్ ఉంటదనమాట. అప్పుడు మంచి గ్రో అవ్వచ్చు, ఫాస్ట్ గ్రో అవ్వచ్చనమాట. సో, అందుకని క్వాలిటీస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో, అట్లని క్వాలిటీస్ కోసం భక్తిని పక్కన పెట్టకూడదనమాట. సో, ఒకవేళ రియల్‌గా నువ్వు క్వాలిటీ డెవలప్ చేసుకోవాలా, చాంటింగ్ చేసుకోవాలంటే చాంటింగే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే చాంటింగ్ చేసుకుంటే ఈ క్వాలిటీ డెవలప్ చేయాలనిపిస్తది. ఎందుకంటే భగవంతుడిని ప్లీజ్ చేయాలనిపిస్తది. అప్పుడు భగవంతుడు ఎట్లా ప్లీజ్ చేస్తామంటే క్వాలిటీస్ మంచిగా ఉంటేనే వస్తది. ప్లీజ్ చేస్తాం భగవంతుడిని. అట్లా భక్తి ముందుకెళ్ళిపోవచ్చు అన్నమాట మనం. అది 30 శ్లోకం ఎసెన్స్ అనమాట మనకి సారాంశము. మనం ఏం తీసుకోవాల్సిన అప్లికేషన్ లైఫ్‌లో. 31వ శ్లోకంలో హ్మ్. ఇక్కడి నుంచి సెక్షన్ టువర్డ్ ది ఎండ్ ఆఫ్ ద చాప్టర్ దాకా ఫలశ్రుతి సెక్షన్ అంటారనమాట. ఫలశ్రుతి అంటే ఇది చదివినందువల్ల, విన్నందువల్ల మనకి బెనిఫిట్ ఏమొస్తుంది అని చెప్తున్నారనమాట. ఇది పురాణాలన్నిట్లో ఇది కామన్ థీమ్ అనమాట. ఏంటి? ఎ ఎందుకంటే మనం జనరల్‌గా ఆహ్, ఈ లోకంలో ఉన్నామంటే జనరల్‌గా మనకు నాకేమొస్తుంది? వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ మీ? డబ్ల్యూఐఎఫ్ఎం అంటారన్నమాట డివోటీస్. అని ఎక్కువగా ఆలోచిస్తాం అనమాట మనం. అందుకని ఈ ఎంకరేజ్ చేయడం కోసం ఇట్లా ఫలశ్రుతి ఉంటది. కొన్ని సెక్షన్స్‌లో
ఫలశ్రుతి మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఇది శ్రీమద్ భాగవతం కదా, ఇది భక్తి గురించి చెప్పాలి కదా. ఇది చేస్తే నీకు డబ్బులు బాగొస్తాయి, ఇది చేస్తే నిద్ర బాగుపడుతుంది, ఇది చేస్తే కలలు రావు, అలాంటివి కూడా ఉంటాయి ఫలశ్రుతులు. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫలశ్రుతి ఏంటి? మనకి భగవంతుడి దగ్గర చేరుతాము, భగవంతుడి భక్తి సేవలో ఉంటాము. అది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫలశ్రుతి, మనకు కావాల్సింది. కానీ భాగవతంలో అలాంటివి కూడా ఉంటాయి. ఇప్పుడు రాలేదు, ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. ఇది ఎందుకంటే మరి ఎందుకు రాశారు అట్లా పురాణాస్ అంటే, వేదవ్యాసుడు అందరినీ ఆకర్షించడానికి కోసం. కొంతమంది అలాంటి వాళ్ళు చదివినా కూడా, ఎవరికైతే నాకు డబ్బులు బాగా కావాలి, నాకు కీర్తి బాగా కావాలి, నేను ఫేమస్ అవ్వాలి, నాకు శక్తి బాగా కావాలని అనుకున్నారనుకో, అలాంటి వాళ్ళు కూడా చదివినా కూడా వాళ్ళు ప్యూరిఫై అవుతారు అన్నమాట స్లోగా, గ్రాడ్యువల్గా. వాళ్ళకి శ్రీమద్ భాగవతము డిజైర్ ట్రీ లాగా అనమాట. కల్పతరువు, డిజైర్ ట్రీ అంటే ఏది కావాలనిస్తే అది ఇస్తుంది. అలాంటిది కూడా శ్రీమద్ భాగవతం అనమాట. సో వాళ్ళకి అవన్నీ ఇవ్వచ్చు, కానీ గ్రాడ్యువల్ ప్యూరిఫికేషన్ కూడా అవుతుంది అనమాట, బికాస్ శ్రీమద్ భాగవతంకి వచ్చారు కాబట్టి. సో అది కూడా గుర్తుంచుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైనా పృథు మహారాజ్ కథని చదివినా కూడా, విన్నా కూడా, లేకపోతే వేరే వాళ్ళకి వినడానికి హెల్ప్ చేసినా కూడా, ఇంట్రెస్టింగ్ కదా. సో ఏంటి, మనము అది భక్తి ప్రాసెస్ గొప్పతనమైనట్ట. మనం భక్తి ప్రాక్టీస్ చేస్తే మనకి పాయింట్స్ వస్తున్నాయి భగవంతుడి దగ్గర నుంచి. అట్లాగే వేరే వాళ్ళకి భక్తి ప్రాక్టీస్ చేయడానికి హెల్ప్ చేస్తే పాయింట్స్ వస్తున్నాయి. అట్లాగే మనం టీచ్ చేస్తే పాయింట్స్ వస్తున్నాయి, మనం విన్నా పాయింట్స్ వస్తున్నాయి. సో అట్లాగే వేరే వాళ్ళకి ఈ క్లాస్ ఉంది బాబు, నువ్వు కూడా విను అని చెప్పినందుకు కూడా పాయింట్స్ వస్తున్నాయి అనమాట. సో అది బ్యూటీ ఆఫ్ భక్తి అనమాట. అందుకనే ప్రభుపాల్ వారు శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం గురించి చెప్తున్నారు శ్లోకంలో, భాష్యంలో. సో బేసికలీ విన్నా కూడా సేమ్ బెనిఫిట్ వస్తుంది, గ్లోరిఫై చేసినా కూడా సేమ్ బెనిఫిట్ వస్తుంది అనమాట. అది భక్తి ఒక గొప్పతనం అనమాట. అది వన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో, లైక్ గురువు లాంటి వాళ్ళు, వాళ్ళు భగవంతుడి సేవలో మంచిగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు భగవంతుడితో సమానంగా మనం గౌరవించాలి వాళ్ళని అని చెప్తున్నారు అనమాట. సో అందుకనే భగవంతుడి ఇన్ఫ్యాక్ట్ ప్రభుపాల్ వారు భాషలు చెప్తున్నారు, శివుడు చెప్తారనమాట, భగవంతుడు ఆరాధన కంటే భగవంతుడు భక్తుడు ఆరాధన ఇంకా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అనమాట. అక్కడ ఆ శ్లోకం నాకు గుర్తులేదు, బట్ ఎసెన్షియలీ శ్లోకంలో ఏమొస్తుందంటే తదియా అని వస్తుంది అనమాట. తదియా అంటే భగవంతుడు పారిఫెర్నేలియా. భగవంతుడి పారిఫెర్నేలియా అంటే భక్తులు, తర్వాత భగవంతుడికి సంబంధించిన వస్తువులు, వాటిని కూడా మనం జాగ్రత్తగా ఆరాధించాలన్నమాట. సో అది ప్రిన్సిపల్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ప్రభుపాద వారు భాషలు చెప్తున్నారు ఏంటంటే, నేను నేను కృష్ణుడి గురించే వింటాను, నాకు పృథు మహారాజ్ గురించి వద్దు. నేను కృష్ణుడి లీలలు 10వ స్కందంలో ఉన్నాయి కదా, అవే చదువుకుంటాను. కృష్ణ కథ చదివితేనే మంచిది, పృథు మహారాజ్ చదివితే ఏం బెనిఫిట్ లేదు అనుకుంటారు అనమాట. అందుకని ఈ భాగవతము మనకి క్లియర్గా ఈ కాన్సెప్ట్స్ క్లియర్గా చేస్తుంది అనమాట. ఏంటంటే భగవంతుడి గురించి చదువుకున్నా విన్నా కూడా, భగవంతుడు శుద్ధ భక్తుడి గురించి చదువుకున్నా విన్నా కూడా మనకి ప్యూరిఫికేషన్ వస్తుంది, మనం భక్తిలో గ్రో అవుతాము అని మన మెయిన్ అండర్స్టాండింగ్ తెలుసుకోవచ్చు అనమాట మనం. సో ఇప్పుడు మన పృథ్వీ మహారాజ్ పాస్ట్ టైంలో ఎన్నో నేర్చుకున్నాం మనం. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, భగవంతుడు 100 యజ్ఞాలు కంప్లీట్ చేసినందుకే రాలేదు భగవంతుడు. 100th యజ్ఞ ఫెయిల్ అయినా కూడా గుణాలు బాగున్నాయని వచ్చేసారన్నమాట. దాంట్లో వచ్చి మనం ఏం నేర్చుకున్నాము, భగవంతుడు నా మెటీరియల్ సక్సెస్ఫుల్ అయితేనే భగవంతుడు రావడం, గ్రో అవడం కాదు, మన భక్తిలో గ్రో అవడం కాదు. మన హార్ట్ సాఫ్ట్ అవ్వాలి, హార్ట్ మంచి క్వాలిటీస్ ఉండాలి, దాంతో మనం గ్రో అవుతామట భక్తిలో. నేను ఇది కంప్లీట్ చేశాను, ఇది కంప్లీట్ చేశాను, ఇది కంప్లీట్ చేశాను, అది కాదు మోస్ట్ ఇంపార్టెంట్. మన హార్ట్ సాఫ్ట్ అయిందా, మనం భగవంతుడి కోసం చేస్తున్నామా అన్ని పనులు అని, దాన్ని బట్టి మన భగవంతుడు సంతోషపడతారు అనమాట. అట్లా ఒకటి నేర్చుకున్నాము ఇక్కడ. తర్వాత పృథు మహారాజు ఎంత రెస్పాన్సిబుల్గా తన డ్యూటీస్ చేశారని నేర్చుకున్నాము. తర్వాత పృథు మహారాజు భక్తిలో ఎంత ఫోకస్గా చేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళాడని నేర్చుకున్నాము. అట్లాగే అర్చి మాతాజీ నుంచి గృహస్థాశ్రమంలో ఎంత మంచిగా ఉండాలి అని నేర్చుకున్నాము. అట్లా ఈ భక్తుల గురించి తెలుసుకుంటుంటే మనకి అవిధేయ జ్ఞానం, ఎట్లా భక్తి మంచిగా ప్రాక్టీస్ చేయాలి అని కూడా తెలుస్తుంది మనకి. తర్వాత అఫ్ కోర్స్ ప్రేయర్స్లో ఇంకా చాలా నేర్చుకున్నాం, పృథ్వీ మహారాజ్ ప్రేయర్స్లో చాలా నేర్చుకున్నాం. భగవంతుడు ఒక నేచర్ గురించి తెలుసుకున్నాము, భగవంతుడు ఒక గ్రేట్నెస్ గురించి తెలుసుకున్నాము అట్లా. సో
యా, ఐ థింక్ ఈ ఈ 31 శ్లోకంలో మెయిన్ సారాంశం ఏంటంటే భగవంతునికి భక్తికి భక్తుడికి సేవ చేసిన సేమ్ బెనిఫిట్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ హయ్యర్ బెనిఫిట్ వస్తుంది భక్తుడికి సేవ చేసిన. అందుకని భక్తుల్ని ఆమ్, భక్తుల సేవకి మనం చాలా వాల్యూ ఇవ్వాలి అన్నమాట. అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇక్కడ నేర్చుకుంటున్నాం మనం. సో ఎసెన్షియలీ 29వ శ్లోకంలో మన గృహస్థాశ్రమంలో ఆ, భక్తి భక్తితో ఉన్నందువల్ల మనం వైకుంఠ లోకం కన్నా గోలోక బృందానికన్నా స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళొచ్చు అని నేర్చుకున్నాము. సో ఈ 31 శ్లోకంలోనేమో మనకి డివోటీ లైఫ్లో గుణాలు, మంచి గుణాలు కల్పించుకోవడం, కల్టివేట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ నేర్చుకున్నాము. 31వ శ్లోకంలో ఆ, భగవంతుడి గురించి విన్నా, భక్తుడి గురించి విన్నా, వాళ్ళ గురించి కీర్తించినా కూడా సేమ్ బెనిఫిట్ వస్తుంది. సో అందుకని భక్తులకి సేవ చేయాలి మనము అని నేర్చుకున్నాం మనం 31 శ్లోకంలో ఇన్ ఎసెన్స్. ఎవరికైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయి 3 వర్సెస్లో? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు అప్పుడు ఏదో ఆడ శరీరం ఏదో చెప్పారు ప్రభుజీ. ఐ డి నాట్ గెట్ కంటిన్యూస్. అదేంటి, ఏం మాట్లాడుతున్నారు అనేది అర్థం కాలేదు. అది ఏంటి ఎవరికో మతే? ఎవరికో ఆడదాని శరీరం వచ్చింది అని ఏమో చెప్తున్నారు. అది ఎవరి ఆహా, గురించి ఏం చెప్తున్నారు అనేది ఐ కుడ్ నాట్ గెట్ ద స్ట్రీమ్. గాడ్ గాడ్ ఇట్, నో వరీస్. యా, బేసికలీ ఈ పృథ్వీమహారాజ్ పాస్ట్ టైం చాలా చాప్టర్స్ వచ్చింది కదా. మళ్ళీ నెక్స్ట్ ఫ్యూ చాప్టర్స్లో నారదముని ఒక కింగ్తో మాట్లాడుతున్నాడు అనమాట. ప్రచిన్న బర్హి అనే కింగ్తో మాట్లాడుతున్నాడు అనమాట. ఆ కింగ్తో మాట్లాడేటప్పుడు ఒక స్టోరీ చెప్తారనమాట నారదముని. ఆ స్టోరీలో ఇంకొక రాజు ఉంటారనమాట. ఆ రాజు వాళ్ళ వైఫ్ మీద అటాచ్మెంట్ ఉంటుంది. సో భక్తి చేయరనమాట, వైఫ్తో అటాచ్మెంట్ ఉంటుంది. అందుకని నెక్స్ట్ లైఫ్లో అమ్మాయిలాగా పుడతారనమాట. అది కాంటెక్స్ట్ మతే. ఓకే. సో ఇప్పుడు అమ్మాయి లైక్ షీఈ్ అ స్పిరిచువల్ పర్సనా లేకపోతే జస్ట్ నార్మల్ పర్సన్ ఆవిడ? నార్మల్ మెటీరియల్ లైఫ్ అనమాట. అది ఎగ్జాంపుల్ ఆ స్టోరీలో మెటీరియల్ లైఫ్. ఈ భాషలో ప్రపోజ్ వారు మెటీరియల్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ కాంట్రాస్ట్ చేస్తున్నారు అనమాట. టీచింగ్ చేసేటప్పుడు రెండు కాంట్రాస్ట్ చేస్తారు కదా కొన్నిసార్లు. అది అర్థమైంది ప్రభుజీ. ఆ, జస్ట్ అందుకని కోసం అడుగుతున్నా అంతే. యా, షూర్. ఇక్కడ ఇప్పుడు క్లియర్ అయింది ప్రభుజీ. ఓకే, అదే గుడ్. రాజవర్ష చెప్పే స్టోరీలో అక్కడ అట్లా అయ్యింది అని చెప్తున్నారు. ఆడదాని కరెక్ట్ మీద అటాచ్మెంట్ పెట్టుకొని పోతే సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో మనకి ఆడ జన్మ వస్తుంది. ఆడదాని మీద అట్రాక్షన్ ఉంది కాబట్టి. కరెక్ట్ ఇప్పుడు మగవాడైనా కూడాను నెక్స్ట్ జన్మలో ఆడ జన్మ వచ్చేస్తుంది. కరెక్ట్ కరెక్ట్. అటాచ్మెంట్ ఉంది దాని నుంచి. ఎస్ మతే. అండ్ షీఈ్ వైఫ్, మళ్ళీ అది కూడా అతను వైఫ్. కరెక్ట్, ఎస్ మతే. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వెల్కమ్ మతే. హరే కృష్ణ. ఎనీ అదర్ కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్? అదర్వైజ్ మళ్ళీ మండే కలవచ్చు. శ్రీమద్ భాగవతం కి జై, శ్రీ ప్రభుపాది కి జై. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ.